హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరికీ ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపే శుభవార్తనైతే అందించడం జరిగిందండి. అసైన్డ్ స్థలాల రిజిస్ట్రేషన్కు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే సమాచారం. ఇకపై ఆ ఇళ్ళన్నీ మీ సొంతమేనని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. నిన్న జరిగిన ఒక సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అసైన్డ్ స్థలాలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఏ ఇల్లు మీ సొంతం అవుతాయి అనేటువంటి పూర్తి సమాచారం అయితే విడుదల తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు ఏపీ సర్కార్ అయితే ఒక తీపి కబురునైతే అందించడం జరిగిందండి. అసైన్డ్ స్థలాల్లో ఇల్లు కట్టుకున్న వారికి మేలు చేసేలా కీలక నిర్ణయం అయితే ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగిందండి. అసైన్డ్ స్థలాల్లో 10 ఏళ్లకు పైగా నివాసం ఉంటున్న వారి పేరు మీదే ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేసినట్లయితే సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగిందండి. ఆ మార్గదర్శకాలు ఏంటి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని లక్షలాది మంది పేదలకు సొంతింటి కల త్వరలోనే నెరవేరబోతున్నట్లయితే సమాచారం అండి. అసైన్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరైతే ఎక్కువ రోజులు ఆ భూమిలో నివసించి ఉన్నారో వారికే వారి పేరు మీదే ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని అసైన్డ్ స్థలాల్లో ఇల్లు నిర్మాణం చేసుకున్న పేదలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలియజేయడం జరిగింది. 10 ఏళ్లు గడువు తీరిన ప్రతి అసైన్ ఇంటి స్థలాన్ని పట్టాదారుల పేరిట మీదనే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు స్పష్టం చేశారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఈ క్రమంలోనే అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ విషయంలో పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి అధికారులకు కీలక ఆదేశాలు కూడా జారీ చేసినట్లయితే సమాచారం అండి గురువారం రోజైతే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా గతంలో ఇంటి స్థలాలను అసైన్ చేస్తూ లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు, ఇంటి పట్టాతో పాటు గత 10 ఏళ్లుగా చెల్లించిన ఇంటి పన్ను రసీదులు ఉన్న ప్రతి ఒక్కరికి అసైన్డ్ స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న 90 రోజుల తర్వాత ఆ ఇంటిపై క్రమ విక్రమాలకు అవకాశం ఉంటుంది అనేది తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే. అంటే లబ్ధిదారులకు, సో ఎవరైతే స్థలంలో నివసిస్తూ ఉన్నారో ఇప్పటి వరకు ఆ లబ్ధిదారులకు ఇల్లు రిజిస్ట్రేషన్ అయిన 90 రోజుల తర్వాత ఇంటిపై వారికి పూర్తి హక్కులు లభిస్తాయి. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఆ ఇంటిని మీరు అమ్ముకోవచ్చు, లేదా వేరే వాళ్ళు ఆ ఇల్లును కొనడానికి కూడా ఆసక్తి చూపించడం జరుగుతుంది. మీకు ఎటువంటి అడ్డంకులు అయితే ఉండవండి. సో మీరు బ్యాంకులకు వెళ్ళి సో ఏవైతే పట్టాలు ఉంటాయో ఆ ఇంటికి సంబంధించి సో వాటి ద్వారా మీరు లోన్స్ అనేవి కూడా పొందవచ్చు అంటే సమాచారం అండి. సో ఓకేనా. సో ఇప్పటి వరకు సో ఏవైతే ఈ భూములు ఉన్నాయో నిషేధిత జాబితాలో చేరి ఉన్నాయండి. సో అటువంటి భూములు ఎవరు కొనలేరు, అమ్మలేరు, సో బ్యాంకుల నుంచి రుణాలు పొందలేరు. అటువంటి భూములకు ఇప్పుడైతే ప్రభుత్వం అయితే విముక్తి కల్పించబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీరు వెంటనే రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకోండి. సో రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే ఆ స్థలాలన్నీ మీకు మీ పేరు మీదే రావడం జరుగుతుంది. మీరు ఆ భూములను అమ్ముకోవచ్చు, కొనవచ్చు, బ్యాంకులకు వెళ్ళి ఆ ఇంటిపైన రుణాలు అనేవి కూడా తీసుకోవచ్చు అండి. సో ఓకేనా. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న 90 రోజుల తర్వాత ఆ ఇంటిపై మీకు పూర్తి హక్కులు లభిస్తాయి. సో ఓకేనా, ఇది మీరు గమనించగలరు. 3 నెలల తర్వాతే మీకు పూర్తి హక్కులు లభిస్తాయి. ఈ లోపల మీకు ఎటువంటి హక్కులు అయితే రావండి, కేవలం మీరు రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకొని ఉంటారు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అసైన్ భూములకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇవి తప్పనిసరి అని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. గతంలో ప్రభుత్వం స్థలాన్ని అసైన్ చేస్తూ ఇచ్చిన పట్టా, గడిచిన 10 ఏళ్లుగా మీరు కట్టించిన ఇంటి పన్ను రసీదులు ఖచ్చితంగా ఉంటేనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. మరియు ప్రభుత్వ స్థలం అసైన్ చేసి 10 ఏళ్ళు పూర్తయిన వారు మాత్రమే ఈ పథకానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా ఇంటి పట్టా లబ్ధిదారు పేరు మీద ఉండాలి. ఒకవేళ ఆయన మరణిస్తే వారసులు మరణ ధృవీకరణ పత్రం సమర్పించుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే సమాచారం. ఒకవేళ మీరు ఇచ్చిన స్థలం నిషేధిత జాబితాలో ఉండి అందులో మీరు ఇల్లు నిర్మించుకున్న 10 ఏళ్ళు పూర్తయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే సమాచారం అండి. సో ఒకవేళ కనుక నిషేధిత జాబితాలో మీ స్థలం కనుక చేరి కనుక ఉన్నట్లయితే సో అప్పటికి 10 ఏళ్ళు కనుక పూర్తయినప్పటికీ
మీరు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంతే సమాచారం. 10 ఏళ్ళు గనుక పూర్తయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన 90 రోజుల తర్వాత ఇంటిపై మీకు పూర్తి హక్కులు లభిస్తాయి అంతే సమాచారం. అప్పుడు మీరు కావాలనుకుంటే ఇంటిని అమ్ముకోవచ్చని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో, ఓకేనా, మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ విధంగా ఈ పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అసైన్ భూములకు సంబంధించి అయితే. సో, ఓకేనా, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తేనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.